హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్. ఈరోజు మనం వీడియోలో మడత కాజా రెసిపీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఒక బౌల్ తీసుకోండి. అందులోకి నేను ఒక చిన్న కప్ నిండా మైదా పిండి అయితే యాడ్ చేస్తున్నాను. 2 కప్పుల వరకు అయితే మైదా పిండి అయితే వేసుకుంటున్నానండి. మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను డాల్డా అనేది కరగబెట్టి పెట్టుకున్నానండి. కరిగించిన డాల్డాని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోండి. డాల్డా అంతా మైదా పిండిలో కలుపుకున్న తర్వాత మనకి పిండి ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అవ్వాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముద్దలాగా కాలేదంటే మీరు మరి కొంచెం డాల్డా అనేది వేడి చేసుకొని వేసుకోండి. మీరు డాల్డా ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు అనేది పోసుకుంటూ మనం సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోండి. నీళ్ళు అనేది ఎక్కువగా ఒకేసారి పోసుకోకండి. కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా ఉండేటట్టుగా అయితే ఒత్తుకోవాలండి. మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. ఈ లోపల మనం సిరప్ అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 కప్స్ వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ మునిగేంతగా నీళ్ళు అయితే పోసుకోండి. ఎక్కువగా నీళ్ళు అనేది పోసుకోకుండా ఇప్పుడు ఈ షుగర్ అంతా కరగనివ్వండి. మనకి తీగ పాకం రావాలండి. లైట్గా మనకి తీగ పాకం రావాలండి. షుగర్ అంతా కరిగిపోయింది. ఈ విధంగా బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు పాకం అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి తీగ పాకం అనేది వచ్చి ఉండాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పాకం వచ్చిన తర్వాత ఇందులోకి నేను ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇది వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం మైదా పిండి అయితే తీసుకుందామండి. మైదా పిండి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని ఒక పిండి ముద్ద అయితే తీసుకుంటున్నాను. నిదానంగా సన్నగా ఒత్తుకోండి. ఇప్పుడు దీంతో చాలా సన్నగా ఒత్తుకోండి. మందంగా ఉండకుండా చూసుకోండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడైతే దీని మీద నేను డాల్డా కరిగించి పెట్టుకునేది ఉంది కదా, దాన్ని అయితే ఈ విధంగా అప్లై చేస్తున్నాను. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత పొడిపిండి అయితే చల్లుకుంటున్నానండి. మైదా పిండి మనకి లేయర్గా వస్తుందండి ఈ విధంగా చేయడం వల్ల కాజా అనేది. ఇప్పుడైతే నిదానంగా ఈ విధంగా రోల్ చేసుకోండి. మీకు పిండి అంటుకుంటుంది అనిపిస్తే మధ్యలో పొడిపిండి అయితే చల్లుకుంటూ మీరు రోల్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పొడిపిండి అయితే చల్లుకొని రోల్ చేసుకోండి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా వాటర్ అనేది అప్లై చేసుకొని కార్నర్లో సీల్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా చిన్న సైజ్ పీసెస్గా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక పీస్ అయితే తీసుకొని నేను ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను చూడండి. హ్యాండ్తో మనం ఈ విధంగా లైట్గా ఈ విధంగా ఒత్తుకోవాలండి. తర్వాత చపాతీ కర్రతో ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ప్రెస్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక్కొక్కటిగా మడత కాజాలు అయితే యాడ్ చేస్తున్నానండి. గ్యాస్ని సిమ్లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకుంటూ అయితే ఈ మడత కాజాలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి.
చూడండి ఆయిల్లో ఏ విధంగా లేయర్గా కనిపిస్తూ చాలా బాగా వస్తాయండి మడత కాజాలు అనేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి, మనకి రెడీ అయిపోయాయి మడత కాజాలు. వీటిని ప్లేట్లోకి అయితే తీస్తున్నానండి. ఈ విధంగా ఇంత కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా అయితే నేను పాకంలోకి వేసుకుంటున్నానండి. పాకంలోకి వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ ఉండనిస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు పాకంలో ఉండనిస్తే మనకి మడత కాజా అనేది ఎక్కువ సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా 30 సెకండ్స్ తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే మనకి చాలా క్రిస్పీగా ఉండే టేస్టీ మడత కాజా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఇప్పుడు నేను ఒకటి తుంచి చూపిస్తాను. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి. అంతేనండి, మడత కాజా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.